2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇచ్చేందుకు ఎన్సీఈఆర్టీ సిలబస్ తో కొత్త పాఠ్యపుస్తకాలను సిద్ధం చేశారు. ప్రశ్నాపత్రాల నమూనాల్లోనూ మార్పులు చేశారు. ఈ ఏడాది నుంచి కొత్తగా 1 మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రశ్నాపత్రంలో 2, 4, 8 మార్కుల ప్రశ్నలను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. దీంతో ప్రతి టెక్స్ట్ బుక్ చివరిలో 2 ప్రశ్నల పత్రాలను నమోదు ముద్రించారు. ఇప్పటి వరకు మ్యాథమెటిక్స్ లో 2 పేపర్ల విధానం ఉండగా ఈ ఏడాది నుంచి 2 పేపర్లకు బదులు ఒకటే పేపర్ ఉంటుంది. గతంలో 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి దీని సిలబస్ తగ్గించి దీన్ని 100 మార్కులకు కుదించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు 85 మార్కులకు పెంచారు. గతంలో ఈ సబ్జెక్టు పరీక్షలు 60 మార్కులకు ఉండేవి. ఇంటర్లో మొదటి ఏడాది 15, రెండో ఏడాది 15 మార్కులు కలిపి 30 మార్కులకు ప్రాక్టికల్స్ కు కేటాయించేవారు. ఇక వృక్ష, జంతు శాస్త్రాలను కలిపేసి జీవశాస్త్రంగా తీసుకొచ్చారు. సెకండ్ లాంగ్వేజ్ స్థానంలో వేరే సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మొత్తం 5 సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. 6వ సబ్జెక్టును కూడా అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఇందులో ఉత్తీర్ణత తప్పనిసరి కాదు. 6వ సబ్జెక్టు మార్కులకు ప్రత్యేక మెమో ఇస్తారు. ఇందులో ఫెయిల్ అయినా మార్కుల మెమోలు జారీ చేస్తారు. ఇలా సిలబస్ మార్పు నుంచి పరీక్ష విధానం వరకు ఇంటర్ విద్యలో అనేక మార్పులు చేశారు. ఇంటర్ విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు సైతం ప్రత్యేకంగా హ్యాండ్బుక్ ను ఇంటర్ బోర్డు రూపొందించింది. ఇందులో ప్రతి పాఠం ముగిసిన తర్వాత ప్రశ్నలుంటాయి. అధ్యాపకులంతా ఒకే పద్ధతిలో బోధన చేసేలా ఈ హ్యాండ్బుక్ ను ప్రత్యేకంగా రూపొందించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యలో మొదటిసారి ఈ హ్యాండ్బుక్ ను తీసుకువస్తున్నారు.